హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు ఎస్బీఐ యొక్క క్రెడిట్ కార్డ్స్ని అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో చూడండి. జనరల్గా చాలామందికి ఎక్కువగా రికమెండ్ అయ్యేటువంటి ఏకైక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఏంది భయ్యా అంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్. మరి నా దగ్గర ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, కానీ ఇక్కడ మీరు గమనించారంటే నాకు వీసా వేరియంట్ అయితే వచ్చింది భయ్యా. అది కూడా కర్ణాటక బ్యాంక్ టైఅప్ చేసుకున్నటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట ఇది. సో దీని యొక్క స్టోరీ అనేది సింపుల్గా మీకు అయితే చెప్పేస్తాను. ఇప్పుడు కంప్లీట్గా అయితే చూడండి. అలాగే నాకు ఎంత లిమిట్ వచ్చింది, మరి ఈ క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఎస్బీఐలో ఎందుకు మారింది అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీసా వేరియంట్ రూపే వేరియంట్ కూడా లభిస్తుంది. సో ఇప్పుడు మనం రూపే వేరియంట్ యొక్క ఫీచర్స్ దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మందికి అప్లై చేస్తున్నారు కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. కానీ అప్లై చేయడానికి ముందు ఫీచర్స్ ఒకసారి తెలుసుకోండి భయ్యా. ఎందుకంటే మరి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఇక్కడ మీకు షాపింగ్ చేసే వాళ్ళకి ఏ క్రెడిట్ కార్డు వేరియంట్ కావాలి, లేదంటే ఆఫ్లైన్ పర్పస్ మీరు ఏదైనా రీటైల్ మార్కెటింగ్ కావచ్చు, డిపార్ట్మెంట్ స్టోర్స్ కావచ్చు, దానికోసం ఏ క్రెడిట్ కార్డు కావాలనేది, లేదంటే రెండింటికి ఓవరాల్గా ఏ క్రెడిట్ కార్డు కావాలనేది మీకు చెప్తాను. సో కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. మరి నాకు వచ్చినటువంటి ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 70,000 అనమాట. మరి ఇది ఎలా వచ్చిందంటే నాకు ఎస్బీఐ నుంచి రాలేదు. కర్ణాటక బ్యాంక్లో నాకు ట్రాన్సాక్షన్ చాలా స్ట్రాంగ్ ఉండని చెప్పి అక్కడ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసేటువంటి ఏజెంట్ నాకు కాల్ చేసి మీకు ఎస్బీఐ ఆఫర్ వచ్చింది ప్రీ అప్రూవ్డ్ కింద అని చెప్పారు. బట్ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయిపోయాను నేను. ఎందుకంటే ఎస్బీఐ నుంచి మనకు కాల్ రాలేదు, కర్ణాటక బ్యాంక్ నుంచి అయితే వచ్చింది. మరి కర్ణాటక బ్యాంక్లో వెళ్ళి అక్కడ నా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ద్వారా వితిన్ 30-40 డేస్లో నాకు కార్డ్ అయితే అప్రూవల్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కర్ణాటక బ్యాంకు ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్తో టైఅప్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్ నాకు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నాకు క్రెడిట్ కార్డ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఆఫర్ ఇంతవరకు రాలేదు. ఆల్మోస్ట్ ఒక 1.5 year కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ ఇక్కడ లేటెస్ట్ అంటే లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఎన్కాష్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 70,000 లిమిట్లోంచి 58,000 లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది నాకు లోన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ క్రెడిట్ కార్డు మీద. మరి లోన్ తీసుకున్నా కూడా నాకు ఇంట్రెస్ట్ చాలా తక్కువ పడుతుంది. బట్ అది నా వేరే విషయం. సో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని తీసుకోండి. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉంటాయి. అలహా బ్యాంక్ కావచ్చు, వేరే బ్యాంక్స్ కావచ్చు ఉంటాయి. సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డులో వాటిని ప్రిఫర్ చేయకండి. ఇక దీని యొక్క ఫీచర్స్ గమనించినట్టయితే ఇది ప్యూర్లీ ఆఫ్లైన్ మార్కెట్ క్రెడిట్ కార్డ్. మీరు ఆఫ్లైన్లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నట్టయితే మూవీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రాసరీస్ ఇటువంటి వాళ్ళ కోసం అయితే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్గా పనిచేస్తుంది. సో ఎస్బీఐలో క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా మనకి రివార్డ్ పాయింట్స్ రూపంలో పనిచేస్తుంటాయి అనమాట. మీరు ఎస్బీఐ రివార్డ్ సెక్షన్ లేదంటే ఆ సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏమైనా వోచర్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఆ క్యాటలాగ్లో వెళ్ళి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, వాటిని పర్చేస్ చేసుకోవడానికి ఈ రివార్డ్ పాయింట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ మీరు ఫస్ట్ యాక్టివేట్ చేసుకోగానే మీకు వితిన్ 60 days లోపల 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక వెల్కమ్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎటువంటి బెనిఫిట్ దీనికి లేదు, కానీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఈ 2000 రివార్డ్ పాయింట్స్ కూడా మీరు బిల్లింగ్ స్టేట్మెంట్కి అగేన్స్ట్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. మరి దానికి గాను మీకు 0.25 పైసలతో సమానంగా 500 రూపీస్ మీకు వర్త్ చేసేటువంటి ఈ రివార్డ్ పాయింట్స్ అయితే మీకు బోనస్గా వస్తాయి భయ్య. మరి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మీకు ఛార్జెస్ ఎలా పడతాయంటే సేమ్ 499 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. జాయినింగ్ ఫీ మీరు కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇయర్లీ మీకు 499 ఛార్జెస్ అయితే పడుతూ ఉంటాయి. వాటిని మీరు వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సంవత్సరం లోపల ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న ఒక 12 months లోపల మీరు ₹1,00,000 కనుక స్పెండ్ చేశారంటే మరి ఈ 499 ఛార్జెస్ మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. దానికోసమే మీకు జాయినింగ్ ఫీ రూపంలో అంటే ఈ బోనస్ 2000 రివార్డ్ పాయింట్స్ రూపంలో మీరు జాయినింగ్ ఫీ కట్టినటువంటి తర్వాత వితిన్ 60 daysలో మీకు ఈ బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి మీకు జాయినింగ్ ఫీ మీకు రిటర్న్ వచ్చినట్టే. ₹1,00,000 స్పెండ్ చేసినట్టయితే మీకు వేవ్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ₹1,00,000 అనేది మీకు ఈ ఆఫ్లైన్ మార్కెట్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో రివార్డ్ సెక్షన్ ఎలా ఉంటుందంటే 10x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఒక 150 రూపీస్ కనుక డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, గ్రాసరీస్లో, మూవీస్లో కనుక దీన్ని స్పెండ్ చేశారంటే ఆఫ్లైన్ మార్కెట్లో ₹150 స్పెండ్ చేసినందుకు గాను మీకు 10 రివార్డ్ పాయింట్స్ చొప్పున వాల్యూ బ్యాక్ రావడం జరుగుతుంది. సో 10 రివార్డ్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 2.5 రూపీ అనేది ₹150 కనుక స్పెండ్ చేసినందుకు గాను రివర్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ చూస్తుంటే 100 రూపీస్ గాను 1.67% అనేది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది అనమాట. గైస్ మీరు ఈ రీటైల్ మార్కెట్లో కాకుండా ఆన్లైన్లో షాపింగ్ ఏమని చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డులో మనకు పెద్దగా రివార్డ్ పాయింట్స్ అయితే రావు. 150 రూపీస్ కనుక మీరు ఆన్లైన్ షాపింగ్ అని ఏదైనా స్పెండ్ చేశారంటే అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ గ్రాసరీస్ ఇవి కాకుండా వేరే ఏం స్పెండ్ చేసినా కూడా ఒక రివార్డ్ పాయింట్ మాత్రమే వస్తుందన్నమాట. ₹150 ఖర్చు పెట్టినందుకు గాను. ఇక 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు ₹1 సమానంగా అయితే ఉంటుంది. ఈ రివార్డ్ పాయింట్స్ అని చెప్పా కదా, ఇక్కడ మనకి ఎటువంటి క్యాపింగ్ అయితే ఇక్కడ పెద్దగా ప్రొవైడ్ చేయలేదు. సో మంచిగానే దీంట్లో అయితే రివార్డ్స్ రావడం జరుగుతుంది. ఇక వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏటీఎం విత్డ్రాల్కి సంబంధించి ఒక ₹100 క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏటీఎం విత్డ్రాల్స్కి 2.5% ఛార్జెస్ పడతాయి, లేదంటే ₹500 ఛార్జెస్ పడతాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే ఉంటుందో దాన్ని అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇక ఏటీఎం విత్డ్రాల్ చేసినందుకు గాను ఫస్ట్ ఏటీఎం విత్డ్రాల్ చేసుకున్నందుకు గాను ఇక ₹100 మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే
ఈ క్రెడిట్ కార్డ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. నన్ను అడిగినట్టయితే ఏటీఎం విత్డ్రాల్ కోసం మీరు క్రెడిట్ కార్డు వాడకండి, ఛార్జెస్ చెప్పారు కదా 2.5% పడతాయి, చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోండి. వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కూడా మనకి పనికిరాని ఆఫర్ ఇది, అవాయిడ్ చేసుకోండి. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్లెక్సీపే గురించి, క్యాష్ అండ్ గో గురించి, అలాగే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ గురించి తెలిసే ఉంటుంది. తెలియకపోయినట్టయితే ఫ్లెక్సీపే అనేది 2500 కంటే ఎక్కువ ఏమైనా మీరు పేమెంట్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ ఆఫ్లైన్ దాన్ని ఈఎంఐగా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుని మంత్లీ దాన్ని పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా దీనికి వర్తిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మంచి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఈ అన్ని ఆఫర్స్ కూడా ఈ కార్డు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు ఎస్బీఐ ఏ ఆఫర్ ఇచ్చినా కూడా ఇది ఇన్స్టెంట్గా మనకు వర్క్ అవుతుంది. కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ తీసుకోవు, కానీ ఇదైతే బాగా తీసుకుంటుంది. ప్రతి దాని కూడా ఆఫర్ అప్లికబుల్ అవుతుంది. ఇదైతే బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. అదేంటంటే వేరే క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది దీంట్లో మనం కట్టుకోవచ్చు అనమాట. సో ఈ అమౌంట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసామంటే మళ్ళీ ఇక్కడ ఎంతైతే మనం అవుట్ స్టాండింగ్ ఉంటుందో దాన్ని మళ్ళీ ఈఎంఐలో పెట్టుకునేసి ఫుల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే కొంత ఇంట్రెస్ట్ రూపంలో మనం ఈఎంఐ రూపంలో కూడా కట్టుకోవచ్చు. ఇది కూడా బెటర్గానే ఉంది ఎస్బీఐలో. ఇన్ఫాక్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఇటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక దాని తర్వాత మనకి ఏటీఎం విత్డ్రాల్స్ ఆప్షన్ చెప్పా కదా, అది కూడా ఉంటుంది. కానీ 2.5% ఛార్జెస్ ఉంటాయి, జాగ్రత్తగా గమనించుకోండి. సో ఇవో అనమాట ఎస్బీఐలో మనకి కామన్గా ఉన్నటువంటి ఈ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అనేది అన్ని క్రెడిట్ కార్డ్స్కి నార్మల్గా అయితే ఉంటాయి భయ్య. ఇక వీటితో పాటు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మాక్సిమం ఒక 100 రూపీస్ మీ వే ఆఫ్ అయితే పొందే అవకాశం ఉంటుంది. దీనికి కూడా మీకు ఒక చిన్న కండిషన్ అయితే ఉంటుంది. అదేంటంటే మీరు పెట్రోల్ బంక్లో వెళ్ళి అక్కడ పెట్రోల్ అనేది 100 రూపాయలకి 50 రూపాయలు కొట్టిస్తే ఈ వే ఆఫ్ అయితే రాదనమాట. మీకు సర్చార్జ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా మీరు పెట్రోల్ బంక్లో వెళ్ళి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించినట్టయితే క్రెడిట్ కార్డు యూస్ చేసుకుని 101 రూపాయి ఛార్జ్ పడుతుంది క్రెడిట్ కార్డులో. ఆ 1 రూపాయనే సర్చార్జ్ అంటారు. అది వే ఆఫ్ అయితే వస్తుందన్నమాట. వెంటనే రిటర్న్ అయితే వచ్చేస్తుంది మీకు. దాన్ని వే ఆఫ్ అని చెప్తాము. ఆ రిటర్న్ వచ్చేటువంటి అమౌంట్ ఎంత ఉంటుందంటే మాక్సిమం ఒక 100 రూపాయల వరకు ఒక నెలకి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి కల్పిస్తుంది. అక్కడ ఎంత మీరు పర్చేజ్ చేసుకోవాలి ఫ్యూయల్ అంటే అది లూబ్రికెంట్స్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మినిమం అక్కడ 500 నుంచి స్టార్ట్ చేసుకుని 3000 మొత్తం మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ రివర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతకంటే తక్కువ చేసినారో అంతకంటే ఎక్కువ చేసినా కూడా సర్చార్జ్ వేవర్ అనేది మీకు వే ఆఫ్ అయితే కాదు. మీరు స్పెషల్గా ఏమైనా క్రెడిట్ కార్డ్స్ ఫ్యూయల్ కోసం చూస్తున్నట్టయితే ఎస్బీఐ సంబంధించి బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అక్కడ 2.5 రూపాయలు అనేది మీకు వాల్యూబా గ్రూప్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి 100 రూపాయలకి 2 రూపాయలు మీకు రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని మళ్ళీ పెట్రోల్ ఖర్చు మీరు వాడుకోవచ్చు. సో దానికి కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని అప్లై చేసుకోండి. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఎస్బీఐ సింప్లీ సేవ్ రూపే క్రెడిట్ కార్డులో ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు రూపే వేరియంట్లో లభిస్తుంది. ఇంతకుముందు వీసా వేరియంట్ వచ్చేది, ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా. నేను కూడా కన్వర్ట్ చేయాలని చూస్తున్నాను, కానీ కన్వర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అది మళ్ళీ నాకు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కావడం వల్ల ప్యూర్లీ ఎస్బీఐ బ్యాంక్ కాదు కదా, మనకి కర్ణాటక బ్యాంక్తో లింక్ అప్ అయింది కాబట్టి అది తీసుకోవట్లేదు అన్నమాట కన్వర్షన్ కోసం. సో అక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుందని చెప్పి కస్టమర్ కేర్ వాళ్ళని చెప్తున్నారు. మరి అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను, మీరు మాత్రం ప్యూర్ ఎస్బీఐ బ్యాంక్ యొక్క ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు తీసుకోండి. ప్యూర్ ఎస్బీఐ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అప్లై అయితే ట్రై చేసుకోండి. ఇక రూపే వేరియంట్ కావడం వల్ల మీరు పేటిఎం, గూగుల్ పే ఇటువంటి వాటిలో డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకుని స్కాన్ చేసుకుని మరి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్కాన్ ఏంటంటే మీరు 2000 కంటే ఎక్కువ అమౌంట్ చేస్తారంటే అప్పుడు మీకు రివార్డ్ సెక్షన్లోకి ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఎలిజిబుల్ అవుతాయి. ఇది లేటెస్ట్గా మనకి ఎన్పిసిఐ అయితే ఒక సర్క్యులర్ జారీ చేసింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 2000 కంటే తక్కువ స్కాన్ చేసినటువంటి అమౌంట్కి రివార్డ్స్ బ్యాలెన్స్లో మీకు రావన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అది కూడా సెప్టెంబర్ 1 నుంచి ఈ కండిషన్స్ అమలు అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే బెటర్గానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ ఏమి కూడా రావు. ఇక్కడ ఎస్బీఐ కార్డులో మ్యాక్సిమం వీటిని అయితే ఇగ్నోర్ చేయడం జరిగింది. మరి మీకు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ లాంటివి కావాలంటే మీరు వేరే తీసుకోవచ్చు. ఇదే అమౌంట్కి రూపే వేరియంట్ వచ్చేటువంటి హెచ్డిఎఫ్సి టాటా న్యూ ప్లేస్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అది కూడా ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తుంది. దాన్ని కూడా కావాలంటే లింక్లో యాడ్ చేస్తాను, మీరు అప్లై కావాలంటే చేసుకోండి. సో ఇదన్నమాట ఎస్బీఐ సింప్లీ సేవ్ సంబంధించి రూపే క్రెడిట్ కార్డ్ వేరియంట్ సంబంధించి. సో బెస్ట్గానే ఉంది భయ్య. మీరు ఆఫ్లైన్ మార్కెట్ కోసం ట్రై చేసినట్టయితే ఇది ప్యూర్లీ మంచి క్రెడిట్ కార్డ్. ఆన్లైన్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఎస్బీఐలో సింప్లీ క్లిక్ అయితే ఉంటుంది, కానీ దానిలో రూపే వేరియంట్ ఉండదు, వీసా మాస్టర్ మాత్రమే ఉంటుంది. అది ఆన్లైన్లో 10% మనకి రివార్డ్ పరిస్థితి ఇస్తుంది అనమాట. వాటిని అయితే ట్రై చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు ఇంకొక బెస్ట్ కార్డ్ కావాలి అంటే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. అది 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఛార్జెస్ నుంచి 999+ ఛార్జెస్ ఉంటాయి. 1000 రూపాయల దాకా మనం అక్కడ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా బెటర్గానే ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఎటువంటి బడ్జెట్ అయినా పర్లేదు, 5% మనకు ఆన్లైన్లో మనకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇవన్నమాట ఎస్బీఐలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్. రూపేలో అయితే మీకు ఎస్బీఐ సింప్లీ సేవ్ బెటర్గా ఉంది. ఇక ఎస్బీఐలో అయితే ఐఆర్సిటీసీ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. అది ఐఆర్సిటీసీ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకే క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ వేరే దానికి పెద్దగా పనికి రాదు.
మరి ఓవరాల్గా కొంచెం బెటర్ కార్ అంటే ఆఫ్లైన్ మార్కెట్ కోసము రూపే వేరియన్స్ కోసము ఇదనమాట. ఓకే, ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎస్బీఐ సింప్లిసిటీ క్రెడిట్ కార్డ్ ఎవరికి యూజ్ అవుతుందని చెప్పి. సో మీరు ఫస్ట్ టైం కనుక క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి ఎస్బీఐలో అనుకుంటే దీన్ని ఖచ్చితంగా ట్రై చేసుకోండి. చాలా యూస్ఫుల్ క్రెడిట్ కార్డ్ ఇది, రూపే వేరియంట్ కాబట్టి సింపుల్గా స్కాన్ చేసి పడేసుకోవచ్చు. మంత్లీ ఒకసారి పేమెంట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మరి ఇది వాటి వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు, ట్రై చేసుకోండి. ఓకే గైస్, మరి ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.